ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ వీడియోలో మనం మిథున రాశి వారి జీవితానికి సంబంధించిన ప్రధానమైన అంశాల గురించి, అలాగే 2025వ సంవత్సరం మే 27వ తేదీ మంగళవారం అమావాస్య యొక్క దినఫలాలు మిథున రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి అనే అంశాలు తెలుసుకుందాం. ఈరోజు సాయంత్రం 6 గంటల లోపు ఈరోజు దినఫలాల ప్రకారం వీరు అనుమానించేది నిజమవుతుంది. అయితే ఎటువంటి అనుమానం నిజం కాబోతోంది, అలాగే ఈ దినఫలాల ప్రకారం ఎటువంటి ప్రతికూలతలను మీరు ఎదుర్కోబోతున్నారు, అలాగే ప్రతికూల పరిస్థితుల్లో అనుకూలంగా మార్చుకోవడానికి మీరు చేసుకోవాల్సిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మిథున రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాలకు వెళ్ళిపోతే ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక మిథున రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షత, కార్యదక్షతను కూడా వీరు అధికంగా కలిగి ఉంటారు. మంచి చెడు ఆలోచించిన తర్వాత కార్య సాధనకు ముందుకు సాగుతారు. మీరు ఏ రంగంలో పనిచేస్తున్న వారైనా సరే ఆయా రంగంలో ముందుండాలి అనే తపన ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది. ప్రత్యేకమైన గుర్తింపు కావాలి అని కోరుకుంటారు. అతీంద్రియ విద్య పైన కూడా ఆసక్తి అధికంగా ఉంటుంది. వీరి యొక్క జీవితంలో నిందలు, ఆరోపణలు వీరిని ఎంతగానో బాధించినా సరే పరిస్థితులను అర్థం చేసుకుని ముందుకు సాగుతూ ఉంటారు. మే 27వ తేదీ మంగళవారం అమావాస్య యొక్క దినఫలాల ప్రకారం ఫలితాలు వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. దొంగ స్వామీజీలను, బాబాలను నమ్మి మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ అంశంలో మీరు జాగ్రత్తలు తీసుకోండి. ఎవరైనా వచ్చి మాయలు, మంత్రాలు చేస్తామంటే వాళ్ళని నమ్మేసి డబ్బులు ఇచ్చి పూజలు చేయించుకోకండి. ఇలా మీరు ఒకసారి డబ్బు ఇచ్చారంటే అవి తిరిగి రాని పరిస్థితులు అయితే ఈరోజు కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరిని నమ్మడం అనేది అంత మంచిది కాదు. ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. అలాగే మీతో స్నేహంగా ఉండి మీరు ఎదుగుతుంటే చూడలేక అసూయతో ఏర్పడిన శత్రువులతో మీరు అన్ని విషయాలు చెప్పకండి. ఎవరు మన మంచి కోరుతున్నారు అనే విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. లేదంటే మీరు ఇబ్బందుల్లో పడతారు. ముఖ్యంగా చెప్పాలంటే మీరు తమ మాటలతో ఎదుటివారిని తమ దారిలోకి తెచ్చుకుంటారు. ఎప్పుడు విజయపథంలో నడవడానికి ఇష్టపడతారు. వీరికి శారీరక బలంతో పాటు మానసిక బలం కూడా అధికంగా ఉంటుంది. అయితే వీరికి ఉన్నటువంటి ప్రధాన లోపం కోపం, ఆవేశం చాలా ఎక్కువగా ఉంటాయి. వీరికి కోపం వచ్చినా, ఆవేశం వచ్చినా ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో వారికే తెలియదు. కొన్నిసార్లు ఈ నిర్ణయాల వల్ల లేనిపోని సమస్యలు కూడా తెచ్చుకుంటారు. వీరిని భయపెట్టి లొంగ తీసుకోవడం అనేది దాదాపు అసాధ్యమైన విషయం. ఈ సమయంలో మీరు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఆచితూచి వ్యవహరించాలి. మీ మాటలతో ఎదుటివారిని బాధ పెట్టకుండా జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే మీరు కుటుంబ పరంగా అద్భుతమైన ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా ఈ సమయంలో బంధుమిత్రులతో, పాత స్నేహితులతో సన్నిహితంగా గడుపుతారు. అలాగే పుణ్యక్షేత్రాల సందర్శనం, దైవ సందర్శనం వంటివి చేసుకుంటారు. కుటుంబ సభ్యుల మధ్య గతంలో ఉన్నటువంటి విభేదాలన్నీ కూడా తొలగిపోతాయి. కుటుంబం మధ్య ఐకమత్యం ఏర్పడుతుంది. అలాగే శుభకార్యాలకు ఆహ్వానాలను అందుకుంటారు. ముఖ్యంగా ఈ సమయంలో సోదరుల నుంచి ఊహించని రీతిలో సహాయాన్ని అందుకుంటారు. కుటుంబంలోని సభ్యుల మధ్య సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. అలాగే ఈ రాశి వారికి ప్రేమ వ్యవహారాలు ఈ సమయంలో కలిసి వస్తాయి. ప్రేమించిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందగలుగుతారు. అలాగే వీరికి వైవాహిక జీవితం బాగుంటుంది. గతంలో భార్యాభర్తల మధ్య ఏవైనా వాగ్వాదాలు జరిగినట్లయితే అవన్నీ మర్చిపోయి సంతోషంగా గడుపుతారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అంతేకాకుండా భార్య వైపు నుండి ఆర్థికంగా సహాయాన్ని పొందుతారు. అలాగే సంతానం ఆశించిన ఫలితాలను సాధించగలుగుతారు. అయితే ద్వితీయ సంతానం ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక వీరికి ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఊహించని లాభాలు రావడంతో ఆర్థికంగా బలపడతారు. అలాగే నూతన వాహనాలను, బంగారు ఆభరణాలను, స్థలాలను, గృహాలను కొంటారు. ముఖ్యంగా కోర్టు సంబంధిత వ్యవహారాలలో ఉన్నటువంటి ఆస్తులు ఈ సమయంలో వీరు సొంతమవుతాయి. న్యాయపరంగా తీర్పును పొందగలుగుతారు. అలాగే భవిష్యత్తు అవసరాలకి ధనాన్ని పొదుపు చేయడానికి ప్రయత్నిస్తారు. అలాగే వీరికి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలను పొందుతారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తరచుగా ఇబ్బంది పెడతాయి. కాబట్టి వీరు ప్రతినిత్యం యోగా, మెడిటేషన్ చేయటం, ఆహార నియమాలను పాటించడం వంటివి చేయడం ద్వారా అనారోగ్య సమస్యల నుంచి తప్పించుకోగలుగుతారు. అలాగే వీరికి ఉన్నటువంటి విపరీతమైన ఆలోచన వల్ల నిద్ర లేకపోవడం, సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం వంటి పనులు చేస్తారు. దీనివల్ల బీపీ, షుగర్, గుండెపోటు వంటి సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి సరైన ఆహార నియమాలను పాటించాలి. పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. అంతేకాకుండా వ్యాయామం, మెడిటేషన్ వంటివి చేయటం ద్వారా మానసిక ప్రశాంతతను పెంచుకోగలుగుతారు. చాలా కాలం నుండి ఒక వ్యక్తి పైన మీకు ఒక అనుమానం ఉంది. ఆ అనుమానం నిజం కాదని మీతో పాటు ఉండే వ్యక్తులందరూ కూడా చెప్తున్నా కానీ అనుమానం మాత్రం మీకు బలంగా ఉంది.
అయితే ఆ అనుమానం మీ తోటి ఉద్యోగస్తుల గురించి కావచ్చు, ఇరుగు పొరుగు వారి గురించి కావచ్చు, కుటుంబ సభ్యుల గురించి కావచ్చు, మీరు పనిచేసే చోట వ్యక్తి గురించి కావచ్చు, మీకు ఒక అనుమానం అయితే ఉంది. అయితే ఈరోజు జరిగేటటువంటి ఒక సంఘటన మీ అనుమానం నిజమేనని నిరూపిస్తుంది. దీంతో అందరూ ఆశ్చర్యపోతారు. అయితే మిమ్మల్ని ఎవరైతే బాధించారో వారు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని మెచ్చుకుంటారు. అంటే మీరు ఏదైతే అనుకుంటున్నారో అదే నిజమని మీతో చెప్తారు. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి ఒక సంఘటన. అలాగే మిథున రాశి వ్యక్తులు ఎవరైతే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో ఈ రోజు మీ ముందుకు ఒక అవకాశం అయితే వస్తుంది. కానీ ఆ అవకాశాన్ని మీరు జార విడుచుకునే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు వెళ్ళడం చాలా ఉత్తమం. ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు ఏ పని మొదలుపెట్టినా సరే ఆలోచించి అనుభవజ్ఞుల సలహాలతో మొదలుపెట్టండి. మీకు ఉత్తమమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. అలాగే ఎవరైతే వాహనాలు కొనుగోలు చేయాలి అనుకుంటున్నారో ఈరోజు దానికి సంబంధించి మీరు ఖచ్చితంగా ఒక డెసిషన్ తీసుకుంటారు. ఈరోజు కొనుగోలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కొంతమంది బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణ పనులు చేపట్టాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్నట్లయితే వారు ఈరోజు దానికి సంబంధించిన ఒక వ్యక్తితో చర్చించే అవకాశం అయితే కనిపిస్తోంది. అలాగే గృహాన్ని కానీ ప్రాపర్టీని కానీ కొనుగోలు చేయాలి అని ఎవరైతే భావిస్తున్నారో మీ యొక్క బడ్జెట్లో మీకు గృహం కానీ ప్రాపర్టీ కానీ దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఎవరైతే విభేదాల కారణంగా చాలా కాలంగా దూరంగా ఉంటున్నటువంటి భార్యాభర్తలు ఉన్నారో వారు ఈరోజు అనుకోకుండా మీ మధ్య ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకోవడానికి ఒక ప్రయత్నం అయితే మొదలు పెడతారు. దీనికి మధ్యవర్తుల సహాయ సహకారాలు కూడా మీకు మెండుగా ఉంటాయి. వివాదాల్లో ఉన్నటువంటి మీ యొక్క ప్రాపర్టీని విడిపించుకోగలుగుతారు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలను పొందుతారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తరచుగా ఇబ్బంది పెడతాయి. కాబట్టి వీరు ప్రతినిత్యం యోగా, మెడిటేషన్ చేయటం, ఆహార నియమాలను పాటించడం వంటివి చేయడం ద్వారా అనారోగ్య సమస్యల నుంచి తప్పించుకోగలుగుతారు. కానీ కుటుంబ సభ్యులు ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం కూడా ఉంది. ఈ అంశంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే మిథున రాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన ఖచ్చితంగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసాను పాటించాలి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా మీరు పొందుతారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయడం ద్వారా అత్యున్నతమైనటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు. అలాగే మీకు వీలైనంత పేదవారికి సహాయం చేయండి. ఇలా చేయడం ద్వారా పుణ్య ఫలితం ఖచ్చితంగా మీకు లభిస్తుంది. గ్రహ దోషాలు తొలగించుకోవడం కోసం నవగ్రహాలకు 11 ప్రదక్షిణలు చేసి నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. మూగ జీవాలకు, పశుపక్షాదులకు తాగడానికి నీరు, తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేసినట్లయితే గత జన్మలో మీరు చేసిన పాపకర్మల యొక్క దుష్ఫలితాలు తొలగిపోతాయి. అనుకూలమైన ఫలితాలు ఏర్పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గోమాతను సేవించడం ద్వారా అత్యద్భుతమైనటువంటి ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుతారు. చూసారు కదండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మిథున రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.